ఈరోజు వీడియో ఏంటంటే సో ఆల్రెడీ నేను కవర్స్ ఇక్కడ పెట్టుకొని కూర్చున్నానంటే మీకు ఏదో చూపిస్తానని అర్థమైపోయింది కదా. ఎస్ అండి, మీ గెస్సింగ్ అయితే కరెక్టే. సో నేనైతే గ్లోబల్ విలేజ్కి వెళ్ళాను. అక్కడైతే హియరింగ్స్ కొన్ని తీసుకున్నాను. సో నేను ఏమేమి తీసుకున్నాను, ఎంత రేట్ తీసుకున్నాను అన్నది ఇప్పుడు చూపిస్తాను. నా హియరింగ్ కలెక్షన్ ఆల్రెడీ నేను ఓల్డ్ వీడియో ఒకటి పెట్టాను 1 year బ్యాక్. సో ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు ఆ వీడియో కూడా చూడాలనుకునే వాళ్ళు చూడండి. ఈ వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను. ఇప్పుడైతే మళ్ళీ న్యూ కలెక్షన్ తీసుకున్నాను కాబట్టి ఇవైతే మీకు చూపించేస్తాను, రండి. సో ముందైతే నేను అన్నీ తీసి కింద పేర్ చేస్తాను, దాని తర్వాత మీకు చూపిస్తాను. చూసారు కదా. సో ఇది నా కలెక్షన్, లైన్గా చూపిస్తాను, చూసేయండి. సో ఇది చూడండి, స్కై బ్లూ కలర్ స్టోను ఓవల్ షేప్లో వచ్చి ఫుల్గా అంతా కూడా వైట్ వచ్చాయి. సో ఇవి వచ్చేసి నేను 5 dirhamsకి తీసుకున్నాను. ఇక్కడ రేట్లో 5 dirhams చెప్తున్నాను, తర్వాత నేను ఇండియా మనీ చెప్తాను. సో ఇవి 5 dirham తీసుకున్నాను. అవి 5 dirham తీసుకుంటే ఈ ఓన్లీ 1 dirhamకే తీసుకున్నాను. చూడండి ఎంత బాగున్నాయో చూడండి. ఇవి అసలు 1 dirham అంటే ఎవ్వరూ నమ్మరు, అంత బాగున్నాయి ఇవి. సో ఇవి ఇండియా మనీ వచ్చేసి ఇవి 25 rupees అన్నట్టు. ఇవి వచ్చేసి 5 dirham కదా, అంటే 1 dirham అంటే 24 rupees. సో ఇవి వచ్చేసి 5 dirham పెట్టి తీసుకున్నా. ఇవి వచ్చేసి ఓన్లీ 1 dirham పెట్టే తీసుకున్నాను. ఒక్కో దగ్గర ఒకలా ఉంటాయి. అలానే ఇది కూడా చూడండి, ఓన్లీ 1 dirham, ఫుల్ బ్లాక్ స్టోన్స్ వచ్చాయి. షేప్స్ చూసారా, మోడల్. అలానే ఇవి కూడాను 1 dirham. మోస్ట్లీ ఇది కూడా 1 dirham. నాకైతే స్టార్టింగ్లో నేను 5 dirhamకి ఎక్కువ తీసేసుకున్నాను అనిపించింది. లాస్ట్కి వచ్చేటప్పటికి 1 dirhamలోనే ఇంత మంచి దొరికాయి. ఇవి చూడండి, సో అంటే పికాక్స్ మోడల్లో వచ్చాయి. ఇవి భలే ఉన్నాయి. ఇవి కూడా 1 dirham, గ్రీన్ కలర్లో తీసుకున్నాను. సారీ, ఇవి 2 dirhams. ఇదిగోండి ఇక్కడ 2 అని ఉంది. ఇవి కూడా 2 dirham. ఇవి మాత్రం 1 dirhams తీసుకున్నాను. అలానే ఇవి కూడాను 2 dirhams. ఇదిగోండి 2 dirhams ఇవి. మళ్ళీ ఇవి 5 dirhamకి తీసుకున్నాను. ఇవైతే 5 dirhamకి తీసుకున్నాను. సో 5 dirhamకి ఇవి బాగున్నాయేమో అనిపించింది. తర్వాత చూస్తే నాకు ఇవన్నీ కూడాను 1 dirham 2 dirhamలో దొరికాయి. సో నా కలెక్షన్లో మీకు నా టేస్ట్ చూస్తే మీకు అర్థమవుతుంది. ప్రతిదీ కూడాను కొంచెం సంథింగ్ డిఫరెంట్లో తీసుకుంటాను. సో ఇది చూడండి, ఇలా ఒక నెమలికలాగా వచ్చిందనమాట. దాని కింద ఇలా బొట్టలు వచ్చాయి. తర్వాత ఇప్పుడు ఇవి కూడా ఒక షేప్లో చూడండి, ఇవి షేప్ చూడండి. ఇవన్నీ కూడా ఒక డిఫరెంట్లో నేను సెలెక్ట్ చేసుకుంటాను. అలానే ఇవి కూడా చూసారు కదా. సో ఇవన్నీ కూడాను ఒక డిఫరెంట్ అనమాట. ఇంకా ఇవైతే నాకు చాలా బాగా నచ్చాయి. ఇవైతే ఇంకా చాలా బాగున్నాయి చూడండి. సో అలానే ఇవి కూడాను సింపుల్గా వైట్ డ్రెస్ పైకి మ్యాచ్ అయ్యేటట్టు తీసుకున్నాను. సో ఇవి ఆల్రెడీ మీకు చూపించాను కదా, సిల్వర్ గోల్డ్లో తీసుకున్నాను. ఇంక ఇవి వచ్చేసి జుంకాలు, చిట్టి జుంకాలు మల్టీ కలర్స్లోని. సో ఇవి కూడా ట్రెడిషనల్గా వేసుకుంటే బాగుంటుంది. అలానే ఇవి చూడండి, ఇవి ఒక డిఫరెంట్గా వచ్చాయి అన్నమాట. లోపల ఒక చిన్న బాల్ వచ్చింది, కిందకేమో ఇలా పువ్వుల బాల్ వచ్చింది. అలానే ఇవి వచ్చేసి నార్మల్గా టాప్స్ పైకి అన్నట్టుగా ఇవి తీసుకున్నాను. సో అలానే ఇవి చూడండి, ఇవి అయితే భలే షేప్గా వచ్చి ఇలా లాంగ్గా వచ్చాయి. నేను హియరింగ్స్ అయితే రకరకాల మోడల్స్ పెడుతూ ఉంటాను, డ్రెస్కి మ్యాచింగ్స్ ఎక్కువ పెడతాను. గోల్డ్ కన్నా పిచ్చియే ఎక్కువ పెట్టుకుంటాను. సో అందుకనే వీటిల్లో ఈ మోడల్ అయితే తీసుకున్నా. సో ఇవి కూడా 5 dirhamకే తీసుకున్నాను. అలానే ఇవి ఈ టైప్లో అయితే నేను ఒక 2-3 జతలు తీసుకున్నాను. సో బాగుంటాయి కదా డ్రెస్సుల పైకి టాప్ల పైకి అన్నట్టు. ఇగోండి ఈ మోడల్లో పింక్ కలర్ తీసుకున్నాను, అలానే రెడ్ కలర్ కూడా తీసుకున్నాను. సో ఇదే సేమ్ రెడ్లోనే ఇంకా ఇది ఒక కలర్ అనమాట. రెడ్లో ఎక్కువ తీసుకున్నాను. రెడ్ ఎందుకంటే కొంచెం మ్యాచ్ అవుతుంది, దేనిపైనకైనా పెట్టడానికి అవుతుందని ఇలా రెడ్లో తీసుకున్నాను. ఇంకా అలానే ఇది మన సిల్వర్ గోల్డ్ కూడాను మనం దేనిపైనకైనా పెట్టుకోవడానికి బాగుంటుంది కదా, బ్లాక్ డ్రెస్ కానీ బ్లూ, డార్క్ బ్లూ అలా ఏవైనా డ్రెస్సులకి ఈ సిల్వర్ అన్నది కూడా మ్యాచ్ అవుద్ది. సో అలానే ఇది కూడా చూడండి, పైకి ఇలా డైమండ్ షేప్లో వచ్చి కిందకి ఇలా బుట్టాలు వచ్చాయి. సో అన్నీ కూడా ఒక డిఫరెంట్ యూనిక్ స్టైల్లో అయితే తీసుకుంటా. సో ఇవి కూడా చూడండి, నెమళ్ళు వచ్చి కిందకి బుట్టలు వచ్చాయి. కలర్స్ కూడా చూడండి ఇవి భలే ఉన్నాయి కదా. అలానే ఫైనల్గా పంజరం బుట్టలు, ఇవి పంజరం బుట్టలు ఎల్లో కలర్. సో ఇవి పెట్టుకుంటే ట్రెడిషనల్గా ఉంటాయి, స్టైలిష్గా ఉంటాయి. సో ఇవి కూడా నేను 1 dirhamకే తీసుకున్నాను. ఒకసారి ఫైనల్గా అన్ని లుక్ చూసేయండి. ఇవన్నీ కూడా నేను 1 dirham 2 dirham 1-2 5 dirhamsకి తీసుకున్నాను. సో ఇవి ఓన్లీ నా కలెక్షనే. మా పాపకు కూడా తీసుకున్నాను, అవి మళ్ళీ చూపిస్తాను. ఇవి తీసేసి అవి పెడతాను.
ఇదిగో ఇవి చూస్తారు కదా, ఇవైతే ఇప్పుడు నేను పెట్టుకునేవి. ఇవి కూడా ఇలా డాన్సింగ్ లేడీస్ లాంటివి చక్కగా ఇలా ఊగుతూ ఉంటాయి అనమాట. చెవులకు పెట్టుకుంటే ఇదిగోండి ఇలా ఊగుతూ ఉంటాయి. ఇవి వీడియోలో మీరు సరిగ్గా చూసారా లేదా అని నేను మళ్ళీ వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. చెవులకు పెట్టుకుంటే కూడా ఇంత చక్కగా బాగుంటాయి. ఇంకా ఇలా ఊగుతూ ఉంటాయి, కాళ్ళు అయితే భలే ఉంటాయి. సో నావన్నీ చూసేశారు కదా, ఇప్పుడైతే మా పాపవి టేబుల్ మొత్తం సర్దేశాను, చూసేయండి. సో ఇందాక నా దాంట్లో నేను బ్యాంగిల్స్ అయితే మీకు చూపించలేదు. ఇవి చూడండి, ఇదిగోండి వైట్ పోసలతోని మధ్యలో స్టోన్స్తోని బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాను. ఇది ఒక్కొక్కటి 2 dirhams అనమాట. నేనైతే ఇలా 4 బ్యాంగిల్స్ తీసుకున్నాను. సో ఇది ఒక ఐడియా మీద తీసుకున్నానులేండి. ముత్యాలతో సెట్ వేసుకునేటప్పుడు బ్యాంగిల్స్ హ్యాండ్కి వేసుకోవాలన్నట్టుగా తీసుకున్నాను. బాగున్నాయి కదా. సో ఇవి నా కోసం అని ఇక్కడ తీసుకుని, తర్వాత ఇక్కడ ఉన్న ఇయర్ రింగ్స్ అన్నీ కూడా మా పాప కోసం అని తీసుకున్నాను, చిన్న చిన్నవి. ఇదిగోండి, ఇంకా నేను ఎలాగైతే డ్రెస్కి మ్యాచింగ్ పెట్టుకుంటానో నన్ను చూసి మా పిల్ల కూడా పెట్టమంటుంది. ఇప్పటిదాకా అయితే ఎప్పుడూ పెట్టలేదు. సో ఇప్పుడైతే ఇంకా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. సో అందుకని తీసుకున్నాను. బుడ్డి బుట్ట రింగులు అయితే భలే ఉన్నాయి. ఇవి చూడండి, బుట్టాలు ఎంత బుడ్డిగా ఉన్నాయో. చిన్న బుట్టాలు చూస్తే భలే ముచ్చటగా అనిపించాయి. సో ఇవి వచ్చేసి నేను తీసుకున్నాను కదా, అలా ఎప్పుడైనా మన ఇద్దరం డాటర్ అండ్ మదర్ గెటప్ వేసుకుందాం, అప్పటికి పనికొస్తాయి అని చెప్పి తను కూడా తీసుకుంది ఇవి. అలానే చూడండి, ఈ కొంచెం పెద్ద సైజులో తీసుకున్నాను అనమాట. లంగా జాకెట్లు అవి వేసుకునేటప్పుడు పెడితే బాగుంటుందని. అలానే ఇవి కూడాను. సో ఇవి కూడా చూడండి, వెరైటీ కలర్స్, అలానే వెరైటీ మోడల్స్ అయితే తీసుకున్నాను. సో నేను ఇంతకు ముందు చెప్పినట్టు ప్రతి షేప్స్ అవన్నీ కూడాను కొంచెం డిఫరెంట్గా చూసి అయితే తీసుకుంటాను. నాకు నేను గొప్పగా చెప్పుకోవడం కాదు, సో చెప్తే కదా తెలుస్తుంది, అందుకనే చెప్తున్నాను. ఇగోండి, ఇవకైతే చూడండి ఇలా రింగుల్లో వచ్చి వెనక్కి అయితే ఇలా కిందకైతే ఇలాగా గుత్తపూసల్లాగా వచ్చాయి బ్లాక్ కలర్లో. సో ఈ వెనక్కి ఇలా రింగు, ముందుకి ఇలా స్టోన్స్ వస్తుందన్నమాట. అలానే ఇవి వచ్చేసి చిన్న టాప్స్, దేనిపైకైనా వేసుకునేటట్టు తీసుకున్నాను. సో ఇవి కూడాను ఈ పాప పెట్టుకోవచ్చు, నేను కూడా పెట్టుకోవచ్చు, కానీ ఇవి నా ఫేస్ కనిపించవు, మోస్ట్లీ ఇంకా మా పాపకే పెడతాను. అలానే ఇది చూడండి, ఇదైతే షాక్ అవుతారు రేట్ చెప్పానంటే. ఇది 1 dirhamకే తీసుకున్నాను. అలానే ఇక్కడ ఉన్న ఇవన్నీ కూడాను 2 dirhamsకే తీసుకున్నాను నేను. మా పాప ఇయర్ రింగ్స్ అన్నీ కూడా 2 dirhamకి తీసుకున్నా. ఈ పాపిడి చైన్ అయితే 1 dirhamకే తీసుకున్నాను. అసలు షాక్ అయిపోయాను నేను, చాలా బాగుంది. ఓన్లీ ఇదే మోడల్ ఇదే కలర్ ఉంది, ఇంకా గోల్డ్లో కూడా ఉంటే ఇంకోటి తీసుకునేదాన్ని. సో ఇవి చూడండి, ఇవైతే భలే ఉన్నాయి. ఇక్కడ వైట్ స్టోన్స్తో వచ్చి కిందన బుట్ట వచ్చేసి ఇలాగా గ్రీన్ అండ్ రెడ్ షేడ్, అది కూడా ఒక డిఫరెంట్ కలర్లో వచ్చాయి. ఇవి కూడా నాకు చాలా బాగా నచ్చాయి. సో ఇయర్ రింగ్స్ అన్నీ కూడాను నేను 2 dirhamకే తీసుకున్నాను. ఒకటో రెండో 1 dirham కూడా ఉన్నాయి. ఇవన్నీ 2 dirhamsకే తీసుకున్నా. ఈ పాపిడి చైన్ మాత్రం ఓన్లీ 1 dirhamకి తీసుకున్నాను. అలానే ఇగోండి, ఇవి మెళ్ళకి చైన్స్ తీసుకుంది మా పాప లాకెట్స్తోని. ఇవి వచ్చేసి 5 dirhamsకి తీసుకున్నాను. సో ఇదేమో ఇలా ఫ్లవర్ టైప్లో తీసుకుంది. అలానే ఇది వచ్చేసి ముత్యం ఉండేటట్టు ఇలాగా. సో ఇది కూడా 5 dirhamే తీసుకుంది. అండ్ ఇవి వచ్చేసి ఈ ఇయర్ రింగ్స్ ఓన్లీ 1 dirhamకి తీసుకున్నాను. అలానే ఈ చైన్ వచ్చేసి 2 dirham అనమాట, సపరేట్గా తీసుకున్నా. అలానే దీనికి మ్యాచింగ్ బ్రాస్లెట్స్ కూడా ఉన్నాయి. సో నేను బ్రాస్లెట్ అయితే తీసుకోలేదు, ఇయర్ రింగ్స్ అలానే ఈ చైన్ తీసుకున్నాను. అలానే ఇది కూడాను 2 dirhamsే. దీనికి చైన్ ఇయర్ రింగ్స్ కలిపే వచ్చాయి. ఇది ఓన్లీ 2 dirhamే. చూడండి భలే ఉన్నాయి కదా. సో ఇవన్నీ కూడాను నేను గ్లోబల్ విలేజ్లో తీసుకున్నాను. నన్ను చూపించు. ఇవన్నీ కూడాను నేను గ్లోబల్ విలేజ్లో తీసుకున్నాను. గ్లోబల్ విలేజ్ అంటే ఏంటి, అసలు గ్లోబల్ విలేజ్ ఎలా ఉంటుంది అన్నది కూడా నేను వీడియో తీస్తాను. నెక్స్ట్ వీడియోలో అయితే అది అప్లోడ్ చేస్తాను. సో ఇవ్వండి మా ఇయర్ రింగ్ కలెక్షన్, న్యూ కలెక్షన్. ఇది ఓల్డ్ కలెక్షన్ వీడియో కూడా నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి ఎలా ఉన్నాయో అన్నది చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చకపోతే ఎందుకు నచ్చలేదా అన్నది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.